ఈరోజు ఏ బాధ విషయంలో మీరు నలిగిపోతున్నారో, విరిగిపోతున్నారో, ఆ విషయాలన్నిట్లో కూడా దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! కనుక సహించిన వాడైతే ఏలుతాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కనుక, మీరు కొంచెం సహనం కలిగి ప్రభు వైపు చూసి విశ్వాసంతో మీరు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఒకరోజు దినాన్ని దేవుడు మీకున్న సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించి రక్షించేవాడిగా దేవుడు కార్యం చేస్తాడు పిల్లరా. ఎందుకంటే మరి ఎంతో మందిని చూసినట్లయితే ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు కదా! కరువు అనే శ్రమ గుండా వెళ్ళారు. మరి దేవుని యొక్క సువార్త నిమిత్తం శ్రమ పడేవారు అనేక మంది ఉన్నారు. అలాగే మరి శరీరానికి వచ్చిన అనారోగ్యాలతో బాధపడుతున్న శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల శ్రమల గుండా వెళ్ళిన వారు బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నారు. కానీ ఆ శ్రమల్లో కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని గణపరచటం, మహింపరచటం గాని విడిచిపెట్టకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండబట్టే దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడు పిల్లరా. బైబిల్‌లో మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉంటదనంటే మరి సహించాలి కదా! ఈరోజు మనకి ఏముండాలంటే సహనం. సహనం మీ జీవితాన్ని ఏం చేస్తదంటే గొప్ప దీవెనకరంగా మారుస్తది. కనుక మీరు సహించేవారుగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.